మరొకసారి అక్కడ నామినేషన్ పడటం, అభ్యర్థి డైరెక్ట్గా బరిలో ఉండడం, ఈ పులివెందుల రాజకీయాల్లో కొంత మార్పు కోరుకునేటువంటి వాళ్ళకి ఇదొక శుభసూచకం అని చెప్పొచ్చు. ఎందుకంటే 1995 నుంచి 1995, 2001, 2006, 2013, 2021 ఈ ప్రతిసారి ఈ సందర్భంలో ప్రతిసారి కూడా ఇక్కడ ఎన్నిక జరగల, ఏకగ్రీవమే జరిగింది. అంటే కావాల్సినటువంటి అభ్యర్థిని ఎన్నుకునేటువంటి పరిస్థితి కానీ, ఒక కుటుంబానికి ఎదురెళ్ళి నామినేషన్ అనేటువంటి పరిస్థితి కానీ ఆ ప్రాంతంలో లేదు. మొట్టమొదటిసారి ఆ అవకాశం వచ్చింది 2025లో జడ్పీటీసీగా నామినేషన్ వేయడమే కాకుండా ఎన్నికలకు వెళ్ళేటువంటి బ్యాలెట్ ద్వారా ఎన్నికల ప్రక్రియ కొనసాగేందుకు. మరి ఈ టర్మ్లో ప్రజల అభిప్రాయం ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, సో ఆ కుటుంబానికి పులివెందుల ఒక కంచుకోట, వైఎస్ కుటుంబానికి పులివెందుల ఒక కంచుకోట. మరి పులివెందుల వైఎస్ కుటుంబానికి ఒక కంచుకోట. ప్రస్తుతం ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం వైఎస్ఆర్సీ ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అందుబాటులో లేరు. ఆయనేమో వెళ్ళి మామూలుగా పులివెందుల పులి అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి కామన్గా పులివెందుల ఈ జడ్పీటీసీకి సంబంధించినటువంటి ప్రక్రియలో ఇన్వాల్వ్ అవుతారు. నామినేషన్ వేసిన తర్వాత అభ్యర్థికి మద్దతుగా సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే కాబట్టి అనుకున్నారు. కానీ ఆయన వెళ్ళి బెంగళూరులో ఉన్నారు. సో ఇక్కడ ఈ కార్యక్రమం అంటే ఈ జడ్పీటీసీ కార్యక్రమానికి అనేవి అటెండ్ అయ్యే పరిస్థితి లేదు. సరే, మరో పక్కన చూస్తే మొదటిసారిగా అంటే గత సార్వత్రిక ఎన్నికలు చూస్తే జగన్మోహన్ రెడ్డికి గతంతో పోలిస్తే దాదాపు 50,000 మెజారిటీ బాగా తగ్గింది. సో ఆ ఎఫెక్ట్ అది కంటిన్యూ అవుతుంది. ఈసారి పులివెందుల ప్రజలకి స్వచ్ఛందంగా ఓటేసేటువంటి అవకాశం దొరికింది. జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో పులివెందుల వ్యతిరేకత ఉంది, అది కనబడుతుంది. కాబట్టి ఆయనకి ఇది ఎదురవ్వచ్చు, దాదాపుగా ఇది ఎదురవుతుందనే చెప్పవచ్చు. ఎందుకంటే మొట్టమొదటిసారి ఆ కంచుకోటను బద్దలగొట్టి ఏకగ్రీవాల స్థానంలో మొట్టమొదటిగా నామినేషన్ వేస్తూ ఉన్నారు. నామినేషన్ వేయడమే కాకుండా 2025లో రాజ్యాంగబద్ధ ప్రకారం, ప్రజా ఆమోద ప్రకారం ఎన్నికల ప్రక్రియ కూడా బ్యాలెట్ ద్వారా ఎన్నికల ప్రక్రియ కూడా కంటిన్యూ అవుతుంది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని దాదాపుగా వదులుకున్నట్టే. ఎందుకంటే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అంటే ఆయన వ్యతిరేకత అంటే ఇందులో పెద్దగా చెప్పేది ఏమీ లేదు. ఆయన గెలిచిన తర్వాత అసెంబ్లీకి రాకపోవటం, పులివెందుల నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవటం, అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కాకుండా అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని అక్కడ స్థానిక ప్రజలు చూడటం. ఎందుకంటే కొన్ని కుటుంబాలు ఆయనకి ఆసరాగా అంటే ఆయనకి మద్దతుగా నిలబడిన చాలా కుటుంబాల్లో, వెనకబడినటువంటి కుటుంబాలు కావచ్చు, చాలా కుటుంబాల్లో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలామంది పీపుల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఒక డిఫరెంట్ వాయిస్తో ఉన్నారని తెలిసింది. సో అది రేపొద్దున బ్యాలెట్ ద్వారా చూపించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని తెలిసింది. సో ఇక్కడేమో వీళ్ళు చెప్పేటువంటి పులివెందులకు కూడా రావట్లేదు. ఒక పక్కన చూస్తేనేమో ఈ చాలా జిల్లాల నుంచి టీడీపీకి సంబంధించిన నేతలు చాలామంది గ్రౌండ్ స్థాయిలో ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఇక్కడ ఏం చూస్తేనేమో వెళ్ళి బెంగళూరులో స్టే అన్నారు, స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవటం. మరో పక్క నుంచి చూస్తేనేమో ఆయన మీద వ్యతిరేకత కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తే కనుక జడ్పీటీసీ దాదాపుగా వైసీపీ వదులుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే డైరెక్ట్ ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్తే కనుక వైసీపీ గెలిచేటువంటి అవకాశం లేదు అని చెప్పని అక్కడ సమీకరణలు చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు పులివెందుల రాజకీయం వైపు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారినప్పుడు కూడా 1995 నుంచి 2021 వరకు దాదాపుగా ఏకగ్రీవాలు అయ్యాయి. ఫస్ట్ టైము ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ఓటేసే హక్కు పులివెందుల ఉన్నటువంటి ప్రజలకి, ఆ జడ్పీటీసీ పరిధిలో జిల్లా పరిధిలో ఉన్నటువంటి జడ్పీటీసీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు అవకాశం వచ్చింది. కాబట్టి మరి ఈ ఓటు హక్కుని ఎలా వినియోగించుకుంటారు అనేది కూడా
ఓ సస్పెన్స్గానే కంటిన్యూ అవుతుంది.